హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం స్ట్రీట్ స్టైల్లో తయారు చేసుకునే మాల్పూరి కోవాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకుందాం. దీనికోసం ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని కాచుకోవాలి. పాలు కాచుకునేటప్పుడు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. మాల్పూరిలో స్టఫింగ్ ఉంటుంది కదా కోవా, ఆ కోవా తయారు చేసుకోవడానికి ఈ పాలు కాచుకుంటున్నాం అనమాట. పాలు అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ పాలు పొంగొచ్చిన తర్వాత ఇందులో నేను 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. పాలపొడి యాడ్ చేసుకున్నప్పుడు గడ్డలుగా అనిపిస్తుంది. తిప్పుతూ ఉంటే అది మెల్ట్ అయిపోతుంది అనమాట. కంగారు పడవలసిన పనేమీ లేదు. చూడండి, ఒక్కసారి పాలు పొంగొచ్చిన తర్వాత నేను పాలపొడిని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూషన్ తిప్పుతూ ఉండాలి. స్లోగా ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పంచదారని యాడ్ చేస్తున్నాను. పంచదార 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి నేను. స్వీట్ అనేది సరిపోతుంది. ఈ 50 గ్రామ్స్ 1 లీటర్ పాలకి 50 గ్రామ్స్ షుగర్ అనేది ఎనఫ్ అనమాట. చూడండి, షుగర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి పాలలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయి చిక్కపడిపోయి కోవా ఈ విధంగా తయారవుతూ ఉంటుందన్నమాట. అంచులమ్మట కూడా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కోవా దగ్గర పడిపోతుంది. మాల్పూరి కోవా తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంట్లోనే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. గుంటూరు మాల్పూరి కోవా చాలా ఫేమస్ కదా. ఎంతమందికి తెలుసు, ఎంతమంది టేస్ట్ చూశారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే సరిపోతుందండి. యాడ్ చేసుకొని కంటిన్యూషన్ కలుపుతూనే ఉండాలి. మనకి ఆల్మోస్ట్ కోవా రెడీ అయిపోయింది. చివరిగా నేను 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేయడం వల్ల కోవాకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెయ్యి యాడ్ చేసుకుని ఒక్కసారి అంతా కలిపేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం స్టఫింగ్ చేసుకునే టైంకి గట్టిపడిపోతుందన్నమాట. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదార పాకం తయారు చేసుకుందాం. దానికోసం నేను 1/2 కేజీ పంచదార తీసుకున్నానండి. అందులో 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేశాను. కప్పు మెజర్మెంట్స్తో అయితే 1 కప్పు షుగర్ తీసుకున్నట్లయితే 2 కప్పులు వాటర్ తీసుకొని ఒక్కసారి బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదనమాట. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక అరచెక్క నిమ్మబద్దని పిండుతున్నాను. ఎందుకు అంటే షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా చల్లగా అయిన తర్వాత కూడా షుగర్ సిరప్ లానే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ని 1/4 స్పూన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఏ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేశాను అంటే ఒక్కసారి చూడండి, జస్ట్ మనకి జిగురుగా అయితే సరిపోతుందండి. ఎటువంటి పాకం అవసరం లేదనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మాల్పూరి కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం. నేను 1/2 కప్పు మైదా పిండిని అలానే 2 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. రేషియో అనేది ఎప్పుడు కూడా 1:4 అనమాట. అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ దోసపిండిలాగా జారుడుగా కలుపుకోవాలన్నమాట. ఎటువంటి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా స్మూత్గా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ని ఈ పిండిలో యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పూరీలు అనేవి చప్పగా లేకుండా ఉండటం కోసం అనమాట ఈ షుగర్ సిరప్ యాడ్ చేసేది. ఈ విధంగా షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే నానిపోతుందండి. మనకి కోవా రెడీగా ఉంది, షుగర్ సిరప్ రెడీగా ఉంది, అలానే పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. మనం పెట్టుకునే ఆయిల్ బాండీ ఎలా ఉండాలి అంటే వెడల్పుగా ఉండాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువగా పోసేయొద్దండి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకుని ఈ విధంగా కొంచెం హైట్లో ఒక పూరి తర్వాత ఒక పూరి నిదానంగా వేసుకుంటూ ఉంటే పూరీలన్నీ మంచి షేప్లో కరెక్ట్గా వస్తాయండి. చూడండి, ఈ విధంగా పూరి రెడీ అయిన తర్వాత ఇంకొక పూరి వేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 కాగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఈ విధంగా కాల్చుకున్న పూరీని షుగర్ సిరప్లో డిప్ చేసుకుంటే ఈ పూరికి బాగా పాకం పడుతుందన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుందండి. అలా డిప్ చేసేసుకొని 1 మినిట్ తర్వాత షుగర్ సిరప్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, పూరీలు 1 బై 1 ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడం. నెక్స్ట్ తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసి పక్కన పెట్టేసుకోవడం. ఈ విధంగా పిండి మొత్తాన్ని
నేను పూరి రెడీ చేసేసాను. చివరిగా చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టఫింగ్ కోవా అప్లై చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కోవా అప్లై చేసినట్లయితే మెల్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మధ్యలో కోవా మీకు ఎంత కావాలంటే అంత అప్లై చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. అంతే, మన మాల్పూరి కోవా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్టీ మాల్పూరి కోవాని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చివరిగా వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ తప్పకుండా వస్తాయి. అండ్ ఎంజాయ్ ద రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.